తీసుకొద్దామని రాజు వెళ్తే కళ్యాణ్ మాత్రం తెగేసి చెప్పేస్తాడు. నేనైతే ఇంకా ఆ ఇంటికి రాను. వస్తే చుట్టంగానో బంధువుగానో వస్తానే కానీ శాశ్వతంగా ఉండిపోవడానికి మాత్రం రానన్నయ్య. నన్ను ఇబ్బంది పెట్టకు. అమ్మ అయినా అప్పుని కోడలుగా ఒప్పుకోలేదు. నా మీద ప్రేమతో కళ్యాణ్తో పాటు రావడానికి అన్నట్టు ఒప్పుకో ఉంటుంది. ఆమె గురించి నాకు తెలీదా? ఆమె నీకు పినతల్లి అయితే నాకు కన్న తల్లి. మా అమ్మ గురించి నాకు తెలియదా అన్నట్టు చెప్తాడు. ఇక రాజేమో ఉట్టిగా వస్తాడు. ఏంటి అప్పు కళ్యాణ్ని తీసుకురాలేదు అని అంటే ఇక వాళ్ళు రానంటున్నారు అని చెప్పగానే ఇక అందరూ మౌనంగా ఉండిపోతారు. రాజేమో ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక దానిలక్ష్మి అది చూసి, నువ్వు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నావు, అక్కడ నా కొడుకు మాత్రం తినడానికి తిండి లేక, ఉండడానికి ఒక నివాసం లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు మాత్రం ఇలా ఉన్నారా? నా కొడుకు ఎలా న్యాయం జరుగుతుంది? అందుకని ఆస్తిని ముక్కలు చేసేసేయండి, వాడి వాటా వాడికి ఇచ్చేస్తాము అని అయితే అంటూ ఉంటే ఇక అప్పుడు రాజ్ అందరూ షాక్ అయిపోతారు. ఇక సీతారామయ్య గారు ఈ గొడవలన్నీ ఆపడానికి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. రాజ్, నువ్వు ఇక కళ్యాణ్ ఇంటికి వచ్చేంత వరకు ఆఫీస్ బాధ్యతల నుండి, కంపెనీ బాధ్యతల నుండి తప్పుకోవాలి అని చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. కళ్యాణ రమ్మంటే రాడు. ఇక ఆఫీస్ బాధ్యతలు నుంచి రాజ్ను కూడా తొలగించేసినట్టే అనిపిస్తూ ఉంది. మరి అన్నయ్య కోసమైనా కళ్యాణ్ వస్తాడా? వస్తే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.